అఖండ సినిమా అనగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది బాలయ్యబాబు గారు అయితే దాని తర్వాత గుర్తొచ్చేది ఎస్ఎస్ తమన్. అఖండ సినిమానే కాదు, దాని తర్వాత వీళ్ళిద్దరు కాంబినేషన్ లో వచ్చిన వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాల్లో కూడా తమన్ అయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఎరక్కొట్టేశాడని చెప్పాలి. ఇంకా బాలకృష్ణ గారి ఫ్యాన్స్ అయితే ఇప్పుడు అఖండ 1కి ఈ రేంజ్ లో మ్యూజిక్ ఇచ్చాడు కాబట్టి అఖండ 2కి అయితే ఏ రేంజ్ లో ఇస్తాడా అని చాలా ఏగరగా అయితే వెయిట్ చేస్తున్నారు. వాళ్ళ ఆశలుగానే మిగిలిపోనున్నాయి. ఇప్పటి వరకు ఏ డైరెక్టర్ చేయని బిగ్గెస్ట్ బ్లండర్ మిస్టేక్ అయితే బోయపాటి శ్రీను గారు అయితే చేస్తున్నారు. అదేంటే మనం ఈ రోజు ఈ వీడియోలో అయితే చూద్దాం. మీరు కనుక నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా ఈ వీడియోని అయితే లైక్ అయితే చేయండి. నేను ఖచ్చితంగా లైక్ ఎందుకు చేయమన్నానంటే మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి వెళ్తుంది, నా ఛానల్ గ్రోత్ కి అయితే అది హెల్ప్ అవుతుంది, అంతే, అంతకు మించి ఏం లేదు. ఇంకా మన మ్యాటర్ లోకి వెళ్ళిపోతే అఖండ సినిమా అంత పెద్ద బ్లాక్ బస్టర్ అవడానికి కారణం ఒకవైపు బాలకృష్ణ గారు అయితే రెండో వైపు ఎస్ఎస్ తమన్ గారే. అఖండ సినిమాలో ఆయన అందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ జనం అరిసి అయితే అందరికి తలకాయపాటు గొంతు నొప్పులు అయితే వచ్చేసాయి. అంత అద్భుతంగా అయితే ఆయన అయితే ఆ సినిమాకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అందించాడు. ఇది ఎవడు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా నిజం. కానీ స్కంద సినిమా రిలీజ్ అప్పుడు బోయపాటి శ్రీను గారు ఏమన్నారంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లేకపోయినప్పటికీ అఖండాలో తీసిన ప్రతి సీను అంతే పవర్ఫుల్ గా ఉంటుందని, నేను రాసేటప్పుడే అంత పవర్ఫుల్ గా రాశానని ఆయన అయితే చెప్పాడు. అంటే పాపం బోయపాటి శ్రీను గారు కూడా అఖండ సినిమా రిలీజ్ అయిన తర్వాత చాలా ఫీల్ అయ్యి ఉంటాడు. ఎందుకంటే ఆ సినిమా క్రెడిట్ మొత్తం తమన్ గారికే వెళ్లిపోయింది కాబట్టి. కానీ బోయపాటి శ్రీను గారికి ఎందుకో మ్యూజిక్ డైరెక్టర్లకి క్రెడిట్ ఇవ్వడం అయితే అంతగా నచ్చదు. ఒకప్పుడు లెజెండ్ సినిమా సక్సెస్ అయినప్పుడు కూడా ఆ సక్సెస్ మీట్ లో అందరూ డిఎస్పీ గారిని పొగుడుతుంటే బోయపాటి శ్రీను గారు ఏమన్నాడంటే నేనే దగ్గరుండి ఆ మ్యూజిక్ ని ఆ పాటలను అయితే చేయించుకున్నాను, అందుకే అంత బాగా వచ్చాయని ఆయన అయితే అన్నాడు. దానికి కౌంటర్ గా డిఎస్పీ గారు ఏమన్నారంటే నాకెవరో చెప్పాల్సిన అవసరం లేదు, నేను ప్రతి సినిమాకి చాలా కష్టపడి పనిచేస్తానని ఆయన అయితే ఆ స్టేజ్ మీద బోయపాటి గారికి అయితే కౌంటర్ అయితే ఇచ్చాడు. అప్పుడు బోయపాటి గారు ఏం చేశారంటే లెజెండ్ సినిమా తర్వాత తీసిన సరైనోడు సినిమాకి తమన్ గారిని అయితే మ్యూజిక్ డైరెక్టర్ గా అయితే ఎంచుకున్నాడు. అని అదైతే కలిసి వచ్చి సరైనోడు సినిమా పాటలతో పాటు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అదిరిపోయింది. మళ్ళీ ఇప్పుడు సేమ్ అదే సీన్ అయితే రిపీట్ చేయబోతున్నాడు బోయపాటి. అదేంటయ్యా అంటే ఇప్పుడు అఖండ 2కి మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేస్తుంది తమన్ గారు కాదు. అవును, మీరు విన్నది నిజమే. మరి ఇప్పుడు అఖండ 2కి ఎవరు మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేస్తారంటే యానిమల్ సినిమాకి పనిచేశాడు కదా హర్షవర్ధన్ గారు. ఇప్పుడైతే అఖండ 2కి అయితే ఆయన అయితే మ్యూజిక్ అయితే అందించబోతున్నాడు. ఓకే, యానిమల్ సినిమా పాటలు కూడా చాలా బాగుంటాయి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అదిరిపోద్ది. మరి ఇప్పుడు అఖండ 2 కూడా ఆయన కరెక్టే కదా అని మీరు అనొచ్చు. అక్కడ యానిమల్ 2కి డైరెక్టర్ ఎవరో తెలుసుగా, సందీప్ రెడ్డి వంగ. కాబట్టి ఆ రేంజ్ లో అవుట్పుట్ అయితే వచ్చింది. అయినా యానిమల్ సినిమాలో మీరు సాంగ్స్ చూసుకుంటే మాంటేజ్ సాంగ్స్, దాని తర్వాత లవ్ సాంగ్స్ ఎక్కువగా అయితే ఉంటాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా అంత ఓరమాస్ గా అయితే ఉండవు. క్లాష్ టచ్ తో మాస్ యాక్షన్ తో అయితే యానిమల్ సినిమా అయితే ఉంటది. కానీ అఖండ సినిమాకి కావాల్సిందే ఆ టైప్ మ్యూజిక్ అయితే కాదు, ఓరమాస్ అల్ట్రా మాస్ సినిమా అఖండ అనేది. కాబట్టి దానికి అలాంటి మ్యూజిక్ డైరెక్టరే కావాలి. తమను కూడా అలాంటి అల్ట్రా మాస్ మ్యూజిక్ డైరెక్టర్ కాబట్టి అఖండ సినిమాకి అంత మంచి అవుట్పుట్ అయితే వచ్చింది. కానీ అఖండ 2కి తమన్ తప్ప ఇంకెవ్వరు మ్యూజిక్ చేసినా అలాంటి అవుట్పుట్ అయితే రాదు. మీరు అఖండ 2 ఇంటర్వెల్ సీన్ లో అయితే చూసుకుంటే బాలకృష్ణ గారు అలా నడిచొస్తుంటే నిజంగా శివుడే దిగి నడిచొస్తున్నాడా అనే విధంగా అయితే తమన్ గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే అందించాడు. అహం శివం అయం శివం. అఖండ 2 ఫస్ట్ డే వెళ్ళిన వాళ్ళకైతే ఇదైతే బాగా తెలిసింది. ఇంటర్వెల్ సీన్ అయిపోయినప్పటికీ జనం అయితే ఇంకా జై బాలయ్య జై బాలయ్య అని అరుస్తూనే ఉన్నారు. దానికి కారణం తమన్ గారు అందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కే. మరి ఇప్పుడు తీసేది అఖండ 2 కాబట్టి దానికి మించి అయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఇవ్వాలి. మరి హర్షవర్ధన్ గారు అఖండ 2కి అంత బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇవ్వగలడా అంటే అది క్వశ్చన్ మార్క్ అనే చెప్పాలి. బోయపాటి శ్రీను గారు ఏమనుకున్నారో నాకైతే తెలియదు కానీ మరి ఈ పని చేయడం అయితే అస్సలు కరెక్ట్ కాదు. తమన్ గారు అందించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అఖండ సినిమాకి అయితే హార్ట్ బీట్ లాంటిది, అది ఎవరిని అడిగినా చెప్తారు. కాబట్టి మరి ఇప్పుడు బోయపాటి గారు చేయబోయే ప్రయోగం మరి ఎంతవరకు ఫలిస్తుందో మన అఖండ 2 సినిమా వచ్చాకైతే మనకైతే తెలుస్తుంది. బోయపాటి గారు లాగానే మీరు కూడా అఖండ సినిమాకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లేకుండా అంత పెద్ద హిట్ అయ్యేదా అని మీరు అనుకుంటే కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఒక కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ.